మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇది వాళ్ళకన్నా ఎక్కడికి వస్తుంది జర ఇనే ప్రయత్నం చేయది. ఒకనాడు కాకపోతే ఒకనాడు అని ఎక్కడికి వస్తుండొచ్చు. ఇనే ప్రయత్నం అయితే చేయది, ఎక్కడ పోతుంది ముచ్చటగానే. అక్రమ సంబంధం ముందే తేల్చండి, ఆ తరువాతే భరణం. అక్రమ సంబంధం రుజువైతే మధ్యంతర భృతి చెల్లదంట. అక్రమ సంబంధం కనుక రుజువైతే మధ్యంతర భృతి ఇస్తారు కదా, ఇంకో గది మాత్రం చెల్లదంట. కాబట్టి ముందుగా ఈ అంశాన్ని తేల్చాలి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్లా కొంతమందికి అర్థం కాకుండొచ్చు కదా, కొంతమందికి నేను చెప్పనా. తినేదేమో మొగని సొమ్ము, పాడేదేమో ఉంచుకున్నోని పాట అంటే సామెత ఇంకో తిరిగి ఉంటుంది, కానీ గట్ట చెప్తే పాడే మామూలు కొట్టేస్తారని చెప్పలే. తినేదేమో మొగని సొమ్ము, పాడేదేమో ఉంచుకున్నోని పాట అని కొంతమంది అంటుంటారు కదా. ఇంకో గసవంటి ముచ్చట చెల్లదు అని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది ఇలా ముచ్చట. అయితే ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే 2014 2014లో ఒక జంటకు పెళ్ళి అయిందంట. 2014లో ఒక జంటకు పెళ్ళి అయితే ఆ తర్వాత ఒక కొడుకు పుట్టిండు, చక్కదానంగా సాగిపోతుంది. ఆ తరుణంలో పాడైపోను, మరి ఆమెకే చెదిరిందా కన్ను, ఆయనకే చెదిరిందా, లేకపోతే సరే ఇద్దరికి బెడ్స్కొచ్చి ఏం చేసినాయంటే చిన్న గొడవలు మొదలైనాయి అంట. గొడవలు మొదలైతే గొడవలు కాస్త పోలీస్ స్టేషన్ కోర్టు దాకా పోయినాయంట. కోర్టు దాకా పోయినాక ఇటు నాకు ఎక్కర్లేదంటే ఇవి నాకు ఎక్కర్లేదు అనుకున్నట. సరే ఎక్కర్లేనప్పుడు ఏమెక్కరుకుంటారు, మరి ఇడాకులు తీసుకుంటారంటే తీసుకుంటామని చెప్పారట. ఇడాకులకు తీసుకురంట. ఇడాకులు తీసుకున్నప్పుడు పొరగాడు పుట్టిన కదా, పొరగాడిని విలువైన వస్తువులను తీసుకొని సంకలం పెట్టుకొని పత్త లేకుండా తల్లిగారింట పడదాకా పోయిందంట. ఆమె పోయింది కదా, ఈయనంతలు ఈయనుండు ఆమంతలు ఆ ఉంది. ఇట్నే అయిపోయిందాక 2014లో పెళ్ళి అయింది. 2014లో పెళ్ళి అయితే వెళ్ళిపోయింది ఎప్పుడంటే 2020లో వెళ్ళిపోయింది. 2020లో వెళ్ళిపోయింది కదా. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఇక పోతప్పుడు ఎన్నో కొన్ని పాయలు తీసుకుపోయింది, బంగారం తీసుకుపోయింది, గతగాని తీసుకుపోయింది. ఆయన విడిచిపోయినట్టే మళ్ళా కేసు వేసిందట. మళ్ళా కేసు వేసి నాకు మధ్యంతర భృతి కావాలి, నేను బతుకుతానికి చాలా కష్టమవుతుంది, నా కొడుకుని పెంచుతానికి కష్టమవుతుంది, నేను బతుకుతానికి కూడా కష్టమవుతుంది, మా ఆయన ఎంతో కొంత బాగానే సంపాదిస్తుండు, ఉద్యోగం గల్లోడే కదా, ఆస్తులు పాస్తులు ఉన్నాయి, నాకు కూడా ఆయన ఆస్తులకు వెళ్ళి ఎంతో కొంత ఇప్పిరని మళ్ళా ఇవ కేసు వేసిందట. కేసు వేసేసరికల్లా మొగని పిలిపించారంట. మొగని పిలిపించి ఏమయ్యా మరి నీ భార్య మరి నీ మీద కేసు వేసింది, అప్పట్లో ఇడాకులు తీసుకుంది వాస్తవమే, కానీ మధ్యంతర భృతి అంటే ఇవ్వాలంట, మరి అది చట్టం ప్రకారం ఉంది కదా, మరి ఇస్తావా అని అడిగిరంట. ఇస్తావా కాదు ఇవ్వాలని అడిగిరంట. సార్ ఇస్తేనేమో సరే నేను ఇస్తారట, కానీ మరి ఆమె నా ఎమ్మటి ఉండలేదు. ఆమె ప్రస్తుతానికి ఆమె అలాగా ఉంటుంది, కొడుకుని వేసుకొని అలాగా ఉంటుంది. కానీ ఆమె ఇంకోలికి మరిగింది, ఇంకోళ్ళని ఉంచుకుంది. అందుకోసమనే నేను నా డబ్బులు ఏమి ఇయ్యను, మీరు ఏం చేసుకుంటూ చేసుకోపో అని చెప్పిందట. వీళ్ళు చెప్పినంత మాత్రాన కోర్టు ఉంటుందా? గట్టేట నువ్వు మస్తుగా చెప్తావు, అబద్ధాలు ఆడుతుండొచ్చు, మాకు సాక్ష్యాలు కావాలి, మన నీ దగ్గర ఏమైనా ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, ఏమైనా ఉంటే చూపించే ప్రయత్నం చేయి అని చెప్పిందట. సరే తెస్తానట. తెస్తా అంటే తీసుకొచ్చినాక లెక్క అప్పటిదాకా మాత్రం నువ్వు మాత్రం ఇది మధ్యంతర వృత్తి మాత్రం ఇస్తూనే ఉండాలి, ఇవ్వాలని చెప్పిరట. ఈయన నెల కింద పంపిస్తూనే ఉన్నాడు, కానీ ఆడంగీడంగా 2-3 నెలల సాక్ష్యాధారాలు సంపాదించి తీసుకొచ్చి ముందర పెట్టినాడు. సార్ ఇంకో ఏమే పలానా ఆయన నెంబర్ తిరుగుతుంది, ఇంకో పలానా ఆయన నెంబర్ గిడ తిరుగుతుంది, గీడ ఫోటోలు దిగిరు, గీడ వీడియోలు ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేసిరట. అందుకోసమనే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఎవరైనా కానీ గిసవంటోళ్ళు ఉంటే అక్రమ సంబంధం ఉందని ముందే తేలిస్తే ఇక వీళ్ళకు మధ్యంతర వృత్తి ఇవ్వాల్సిన పని లేదు. గీడికి వచ్చిన పేపర్లో ముచ్చట. అందుకే నేను చెప్తా ఈయనూరి. ఇప్పుడు నిజంగా వాస్తవానికి భార్యాభర్తలకు గొడవలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్కువ 90% అక్రమ సంబంధాలే. 90% అక్రమ సంబంధాలు, భర్తే కావచ్చు భార్య కావచ్చు, ఇద్దరు పుత్రులు ఎవరన్నా వాళ్ళు గిసుడు పని చేస్తే గిట్నే వస్తాయి. ఒక్కొక్క ఇద్దరు కూడా గదే పని చేస్తుంటారు. ఆ రకంగా వస్తున్నాయి కాబట్టి చాలా రకంగా కోర్టులలో పోతురు, పోలీస్ స్టేషన్లలో పోతురు, విడాకులు తీసుకుంటూ పోతురు. కొంతమందికి ఇది అందరికీ జరగదు. మామూలుగా ఊర్లలో అయితే ఏం చేస్తారంటే భార్యాభర్తలకు గిట్నే అక్రమ సంబంధాలు ఉన్నాయి అనుకో, లేకపోతే పడతలేదు అనుకో, తాగి వస్తుంది తడిపోస్తుంది అనుకో, ఏం చేస్తారంటే పిల్లలు నచ్చలేదా, పిల్లగారు నచ్చలేదా, ఇద్దరు పొత్తులు ఆడతారు. ఒకరు నచ్చలేదని అనుకో, ఎవడైతే నచ్చలేదు అంటారో గాడు దండగా కట్టాలి. దండగా వాళ్ళు ఎన్ని ఇచ్చిరు, 10 లక్షలు ఇచ్చాము, ఇవాళ 20 లక్షలు కట్టు బిడ్డ, 20 లక్షలు కట్టి పుస్తకం తెంపుకొని పో అని చెప్తారు కదా. దాన్ని ఏమంటారంటే దండగా ఆటరు. దండగా ఒకసారి ఇచ్చినామా అంటే లెక్క సాబ్ అవుతుంది. ఇక మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. ఇక సావని బతకని పిల్లలున్నా పిల్లగాడు, ఒకవేళ పిల్లలు ఈడ ఉంచాలా ఆడ ఉంచాలా అనేది వాళ్ళిద్దరు నిర్ణయం పైన ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఒక పిల్లగాడి ఒక ఈడ ఒక పిల్ల ఆడ అనేది ఏదో రకంగా పెద్ద మనుషులు కాగితం రాసుకుంటారు, నీ అంతలో నువ్వు నా అంతలో నేను పోతాను దండగా ఇచ్చి పంపిస్తారు, గదో లెక్క ఊర్లల్లో. కానీ పట్టణాలల్లో జర పసరుల కాడ ఎట్టుంటుందంటే ప్రస్తుతానికైతే ఇడిపోతారు. ఆ తర్వాత మరి వాళ్ళకు పుట్టిన బుద్ధా లేకపోతే ఎవడని చెప్తాడా మనకు అర్థం కాదు. కానీ డబ్బు గల్లోడేనే నా మొగడు, నా మాజీ మొగడు, ఆ ఆస్తికి వెళ్ళి నాకు ఇంత కావాలి,
ఆ నెల కింద జీతం వస్తే నెలకు 60-70 జీతం వస్తే అలాకెళ్ళి నాకు 20,000 కావాలి అని కోట్ల కేసు చేస్తుంటారు. చాలా మంది వాళ్ళు ఇచ్చిన సొమ్ముతోటి కూడా జీవనం సాగిస్తూ చాలా మంది ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఈయన ఏం చేసిండంటే అట్ట ఇస్తా ఆమె అట్టనే ఉంటే ఇస్తా, కానీ నన్ను కాదని ఇంకోరికి మరిగినాక మరి నేనెట్టిస్తా అని ఈయన వాస్తవానికి ఏమంటారు కదా. ఇప్పుడు అంటేనేమో బాగుంటుంది ముసలి, కానీ ఇప్పుడు ఆమెకు కూడా ఆకలి దూపలు అవుతాయి. పెళ్ళి అయింది, ఇడిపోయినాక ఆమెకు కూడా ఆకలి దూపలు అవుతాయి. మరి ఆకలి దూపలు అయినంత మాత్రాన మరి ఈయనకి ఎందుకు ఇవ్వాలి? ఇది కూడా ఆలోచిస్తారు కదా వీడియో చూస్తారు. ఏడైతే ఆకలి దూపలు తీసుకుంటారో ఆడ మనిషి అయినా కావచ్చు, మగ మనిషి అయినా కావచ్చు, ఏడైతే ఆకలి దూపలు తీసుకుంటారో గాలే ఇవ్వాలి. మరి ఈడెందుకు ఇస్తాడు మరి పైసలు? ఈడెందుకు ఇవ్వాలి మరి పైసలు? అడుగొస్తా మనం గిట్లా ఏడైతే నువ్వు సోపత్ చేస్తున్నావో, ఎవరినైతే ప్రేమిస్తావో, ఉంచుకున్నావో, ఏది చేసినావో ఆ సకదానం వేడ ఉంటుందో అలా. కానీ ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఒక్కరిని అంటలేదు నేను ఇలా, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇద్దరికి ఇసుడు వర్తిస్తుంది. కాబట్టి దాదాపుగా భరణం ఇచ్చేది ఏంటంటే మొగోళ్ళు ఇస్తారు. కాబట్టి కొంతమంది ఆడోళ్ళు, అంతమంది ఆడోళ్ళు నేను అనను, నాకు అంత అవసరం కూడా లేదు. కొంతమంది ఆడోళ్ళు ఏం చేస్తారంటే మొగని కాడనేమో తీసుకుంటారు. విడాకులు తీసుకున్నాక మోహన్ కాడ మళ్ళీ నెలకు ఎంతో కొంత మధ్యంతర వృత్తి అని నాకు ఖర్చులకు వెళ్తలేవు, రాయాలకు వెళ్తలేవు అని తీసుకుంటారు. తీసుకొని ఈయన కాడ పైసలు తీసుకొని ఇంకోతోటి సోపత్ చేస్తూ కొంతమంది ఉంటారు కదా. ఇంకో గసుంటుల గురించి ఇవాళ ఏమిచ్చిందంటే, మీరు కనుక మధ్యంతర వృత్తి తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఈ బిర్నాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు, అక్రమ సంబంధాలు కనుక ఉన్నట్టు మీరు తేల్చి చూపిస్తే అది రద్దు, ఇక ఇచ్చేదే లేదంట. మరి ఈ బాధపడే బదులు పాడైపోను ఆ కట్టుకున్న నేను ఫస్ట్ ఆంతోటే ఎట్నో సంసారం చేసుకుంటే కాకపోయినా అది. ఇప్పుడు వాస్తవం మాట్లాడుకో, వేదన నిజమే, అబద్ధమే. ఆయన దగ్గర పైసలు తీసుకొని ఇంకొంతోటి మరిగినాం అనుకో, ఎవరికైనా కోపం రాదా? కాకపోతే కోపం వస్తుంది, కానీ ఆధారాలతో సహా సాక్ష్యాధారాలు చూపిస్తే అవి రుజువు అయితే నిజమని నమ్మితే, కోర్టు నమ్మితే, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే అప్పటి నుంచి అంట ఇక ఈ లేదు మధ్యంతర భృతి అంటుంది కదా, ఆ భృతి ఇచ్చేది ఏం లేదంట. మమ్మ కానీ ఆడదాకా ఓడం ఎందుకు చేసుకున్నతో పాడైపోయిన 4 రోజులు బతికి సచ్చేదానికి ఇది అంతే ఇల్లు అవసరమా నాకు అర్థం కాదు కానీ.